హే గైస్, డే 2 ఇన్ మనాలి. నిన్న అయితే వర్షం వల్ల మొత్తం డే అంతా వేస్ట్ అయిపోయిందని చెప్పినా కదా. ఈ రోజైతే మార్నింగ్ లేచేసరికి మంచిగా ఎండ వచ్చింది. అక్కడ పైన చూస్తున్నారా స్నో. ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళాలన్నమాట. సో మేము నిన్న అయితే చాలా ప్రే చేసినాము రేపు మాత్రం ఇట్లా ఉండొద్దు అని. సో లేచి చూసేసరికి మాత్రం చాలా బాగుండే, ఫుల్ హ్యాపీ ఫీల్ అయినా. సో మేమైతే 11:30-12 వరకు రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయినాము. సో యాక్చువల్లీ మేము వెళ్ళింది ఏప్రిల్ ఎండింగ్ లో కాబట్టి సిస్సు అండ్ సోలాంగ్ వ్యాలీ ఆ ప్లేసెస్ లో స్నో లేదు. కోక్సర్ వెళ్దాము ఫస్ట్ అని చెప్పేసి మా డ్రైవర్ అంటే, ఐ మీన్ అక్కడ స్నో ఉంది, అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయని చెప్తే ఫస్ట్ అయితే అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. అండ్ మనకి మధ్యలోనే వెళ్తున్నప్పుడు స్నో సూట్స్ అవన్నీ ఇక్కడే అమ్ముతారు, మనం ఇక్కడ తీసుకోవాలి. 200 ఏమో రెంట్ తీసుకోవాలి, అవి 200 to 300 ఉంటాయి విత్ షూస్ అవన్నీ. అండ్ నేను మీకు ఇంకో సజెషన్ ఏమి ఇస్తా అంటే, మీరు అక్కడ ఆ సూట్స్ తీసుకునేటప్పుడే అడ్వెంచర్ యాక్టివిటీస్ ప్యాకేజ్ కూడా వాళ్ళు ఇస్తా అంటారు. బట్ అవి అస్సలు తీసుకోకండి, ఎందుకంటే అవి 3000-4000 అంటారు. మనకు పైకి వెళ్ళగానే ఒక 200 to 300 లో అవి వచ్చేస్తాయి. సో బెటర్ నాట్ టు ప్రిఫర్ దట్. సో ఫైనల్లీ కోక్సర్ అయితే రీచ్ అయిపోయాము. అసలు ముందు భయ్య ఆ ప్లేస్ అయితే. అండ్ ఫ్రమ్ హియర్ యూ కెన్ సీ ఆల్ మై న్యూ ఫ్రెండ్స్. ఐ మీన్ ప్రీవియస్ వీడియోలో చూపించలేదు కదా, ఇప్పుడు చూడండి. అండ్ ఒక స్టంట్ కూడా అయింది, అది ముందు యాడ్ చేస్తా, క్లిప్ చూసేయండి. चलो चलो धीरे से चलो, इधर देखो. फिर उधर से इधर लाना लाना. रुको रुको, मैं वीडियो. ये किधर है? बंदा वाला हुआ है ना अभी. मैं सीरियसली मैं क्या बोलूं. क्या हुआ क्या हुआ? मुझे ही मारा, यहाँ पत्थर में नहीं मार पा रहे थे. फोन गिर गया, फोन गिर गया. कहाँ? సో ఏమైందంటే, ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారా మా ఫ్రెండ్ ఉన్నాడు దాని లోపల. ఈ కొండ ఉంది కదా, ఈ కొండపై నుంచి తిను అబ్బాయిని ఫొటోస్ ఇస్తుంది. అబ్బాయి ఏమో కింద ఉండి ఆమె మీదకి స్నో బాల్స్ లాగా చేసి కరెక్ట్ ఫోన్ని టార్గెట్ చేసి ఫోన్ని కొట్టినాడు అనమాట. ఆమె గ్లౌజ్ వేసుకునేసరికి ఆ ఫోన్ స్లిప్ అయ్యి అందులో పడిపోయింది. ఇంకా చూడాలి, అస్సలు దొరకట్లేదు. ఫోన్ కాల్ చేస్తేమో రింగ్ అవుతుంది, బట్ సౌండ్ రావట్లేదు. చాలా భయం వేసింది. ఆమె అక్కడ ప్రే చేస్తుంది పాపం. ఇంకా కరెక్ట్ టైంకి మా దరిద్రం ఎట్లుందంటే, అప్పుడే స్నోఫాల్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. చూడండి ఒకసారి. ఇంకా అక్కడే ఒక లోకల్లో ఒక అతను కెమెరామ్యాన్ ఉంటే అతన్ని పిలిచి పాపం అతను కూడా ఇప్పటిదాకా చూశారు కదా, కానీ అతను కూడా కొంచెం హెల్ప్ చేసినాడు. లాస్ట్కి అయితే ఫైనల్గా అయితే అంటే ఇక లాస్ట్ మినిట్లో కొంచెం సౌండ్ వచ్చింది అనమాట ఫోన్ది. ఇంకా ఆయన తీసేయండి పాపం లోపల నుంచి. ఫోన్ అయితే దొరికింది. సో మీరైతే ఒకవేళ వెళ్తే చాలా కేర్ఫుల్ గా ఉండండి. ఫోన్స్ తో మాత్రం అవి ఎక్కడ పడితే అక్కడ పడితే అసలు దొరకవు. మాకైతే లక్ ఉండడం వల్ల దొరికిపోయింది. क्या नाम है भैया आपका?
సో దాని తర్వాత మేము సోలాంగ్ వ్యాలీ వచ్చినాం. ఇక్కడ కూడా మనకి యాక్టివిటీస్ ఉంటాయి, పారాగ్లైడింగ్ మెయిన్ ఇక్కడ. సో నేనైతే ఫిక్స్ అయిపోయినా మనాలికి పోయే ముందే ఫస్ట్ వెళ్తున్నా అంటే పారాగ్లైడింగ్ చేయాల్సిందే అని నేను ఫిక్స్ అయిపోయినా. సో ఇక్కడికి వచ్చినాం ఇప్పుడు మేము. ఈవినింగ్ అప్పటికి 4:35 ఏమో అవుతుండే. 6 o'clock అది క్లోజ్ అంట. ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయినాం లోపలికి. చూడండి ఆ వీడియో నేను कुछ नहीं होगा ना. हाँ नहीं guys we are doing क्या बोलते हैं इसको पैराग्लाइडिंग हाई फ्लाई पैराग्लाइडिंग. भैया कुछ गड़बड़ तो नहीं होगा ना. गड़बड़ नहीं है. जिंदा पहुंच जाएंगे ना. अगर हमें we are alive we will post the video. Yes. Okay. So where are you going? Where are you going? We are going to do paragliding. Wow, with what will call इसको क्या बोलते हैं? Zip. Rope way through. We are going to do paragliding. कितने फीट ऊपर है भाई? हाँ, 1000 मीटर. 1000. We are so excited. Yes. Our friends have stopped नीचे only. They are scared. So we are brave. So we are doing. So yeah, let's see if we are alive. We will post this video. Yes. चलो. సో దీని కాస్ట్ ఎంత అంటే 3500, బట్ మనకి గోప్రో వీడియో కావాలి అని అంటే 4000 అవుతుంది. సో ఇప్పుడైతే మేము ఈ రోప్ వే త్రూ పైకి వెళ్తున్నాము. ऊपर नीचे कर लेते एक दिन में. एक दिन में ऊपर नीचे कितने बार कर लेते हैं. चलो. So we are going. Yes. डर तो लग रहा है बहुत. दीदी को बोल दो एक बार कॉल करके अभी हम लोग भी जाएंगे. हाँ हाँ वो उसने बोली थी. कूदने के पहले సో గైస్ నేనైతే ఈ పారాగ్లైడింగ్ వీడియో ఇందులో యాడ్ చేయట్లేదు, ఎందుకంటే అది 5 minutes ఏమో ఉంది. ఒకవేళ మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయితే అక్కడ చూడొచ్చు, నేను ఆ క్లిప్ యాడ్ చేసా. సో యూ కెన్ సీ దే. గైస్ అసలు పైకి పోయినాక నాకైతే ఘోరంగా భయం వేసింది. ఆ డెప్త్ చూడగానే అసలు ఎందుకు వచ్చిందా అని భయమైంది నాకు ఘోరంగా. ఇంకా చాలా లోపలికి పోవాలి మేము. గైస్ ఫుల్ భయం వేస్తుంది నాకైతే, కానీ తెలియదు ఇప్పుడు ఏమైద్దో. గైస్ ఇప్పుడే మాది పారాగ్లైడింగ్ అయిపోయింది. సో చెక్ హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? very good. You were scared? I was very scared. Actually starting lo I was also scared, but when we went into the air it was beautiful. The view was worth it. Beautiful. And our friends, 3 of our friends went there, another paragliding. It is a little distance only, so they went there and we are waiting for them. So that is it. View तो बहुत अच्छा है इधर का. సో ఫైనల్గా అయితే హోటల్కి వెళ్ళిపోయాము. అప్పుడే క్యాంప్ ఫైర్ పెట్టారు, ఇంకా అక్కడ కొంచెం సేపు స్పెండ్ చేసేసి డిన్నర్ చేసినాం అనమాట. డిన్నర్ బఫే, ఇది కూడా వీళ్ళ ప్యాకేజ్లోనే. డిన్నర్ చేసేసి రూమ్కి పోయి ఇంకా పడుకుండిపోయినాం. నెక్స్ట్ డే చూడాలి గైస్, అసలు మార్నింగ్ నాన్ స్టాప్ వర్షం. యాక్చువల్లీ నైట్ నుంచే పడుతుంది కంటిన్యూస్, అసలు ఆగట్లేదు. ఈరోజు మాకు ఈవినింగ్ ఢిల్లీకి ఉంది బస్సు. ఈరోజు మా లాస్ట్ డే అనమాట. ఈరోజు ఇంకో 2 ప్లేసెస్ కూడా ఉంటాయి చూసేటివి, అవి ట్రెక్కింగ్ చేయాలి. బట్ ఈ వర్షంలో అయితే అది ఇంపాసిబుల్ అనిపించింది. ఇంకా అవ్వదు అని చెప్పేసి ఇంక మేమే కొంచెం సేపు రూమ్లో కూర్చొని చిట్స్ ఆడుకుంటూ అట్లా టైంపాస్ చేసేసినాము. అసలు తగ్గుతుంది అని చూస్తే అస్సలు అవ్వట్లేదు, ఎంత చూసినా అసలు తగ్గట్లేదు. సో ఇట్లా కొంచెం సేపు టైం స్పెండ్ చేసినాం. ఇంకా మాకు కూడా ఇది లాస్ట్ డే కదా, మళ్ళీ కలవము అని చెప్పేసి. Oh my god, it's raining non-stop. సో మాకు ఈవినింగ్ కదా బస్సు, ఇంకా ఈవినింగ్ వరకు ఏం చేస్తాము, ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి మా డ్రైవర్ అయితే ఒక మ్యూజియంకి తీసుకొచ్చినాడు. అంటే ఈ వర్షంలో అయితే ఇది ఒకటే కొంచెం కరెక్ట్ ప్లేస్ అనిపించింది మాకు కూడా. ఎందుకు మళ్ళీ ట్రెక్కింగ్ అని చెప్పి వెళ్ళి రిస్క్ తీసుకోవడము, మంచిగా వచ్చినప్పుడు మంచిగా వెళ్ళాలని చెప్పేసి ఈ మ్యూజియంకి వచ్చినాము. మ్యూజియంలో ఏంటి అంటే అన్ని పాతకాలంలో యూజ్ చేసిన వస్తువులు అన్ని ఇందులో పెట్టారనమాట. ఒకసారి చూడండి. అంటే నాకు కూడా పెద్దగా ఏం తెలియదు, మా ఫ్రెండే అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. బాగుండే ఈ మ్యూజియం కూడా. ఇక్కడ ఒక 1 hour ఏమో ఉండి ఇంకా మళ్ళీ హోటల్కి వెళ్ళిపోయినాము. సో ఇప్పుడైతే నేను ఢిల్లీ ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నా. షాక్ అవ్వకండి మధ్యలో ఏం వీడియోస్ పెట్టలేదని. యాక్చువల్లీ ఆ రోజు వర్షం పడడం వల్ల ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు. ఈవినింగ్ 6 o'clock కి బస్ ఉండే. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ 4 కేమో రీచ్ అయినాం ఢిల్లీ.
ఇంకా నాకు 1 డే లేట్ ఉండే అనమాట ఫ్లైట్. ఈ గ్రూప్ లో నా 2 ఫ్రెండ్స్ ఢిల్లీలోనే ఉంటారు. నేనైతే హాస్టల్లో ఉందాం అనుకుంటే వాళ్ళు మాత్రం వద్దు, అస్సలు వద్దు, నువ్వు మా ఇంటికి రా అని చెప్పేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళినాను. నాకైతే చాలా మంచిగా అనిపించింది. అంటే ఆ ట్రిప్ లో మా బాండింగ్ అంతా మంచిగా అయింది కాబట్టి దే ఇన్వైటెడ్ మీ టు దేర్ హోమ్. సో చాలా మంచిగా అనిపించింది. ప్లస్ ఇంకా ఆ రోజు కూడా నేను ఏం వీడియోస్ తీయలేదు, అందరం చాలా టైర్డ్ ఉండే, ఇంకా పడుకునే ఉండే. ఇంకా అంత చల్లని ప్లేస్ నుంచి బ్యాక్ టు నార్మల్ రాగానే కష్టమైపోయింది మాకు. సో ఫైనలీ గోయింగ్ బ్యాక్ టు హైదరాబాద్. నాకైతే అసలు పోవాలని లేదు కానీ పోవాలి కదా, తప్పదు కదా. బట్ గైస్, మీకు మాత్రం సోలో ట్రిప్ వెళ్ళాలని ఉంటే ప్లీజ్ గో ఫర్ ఇట్. అస్సలు ఆలోచించకండి. రిస్కే, బట్ టేక్ దట్ రిస్క్ అనే అంట. అది బెస్ట్ అయినా వర్స్ట్ అయినా మీకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది అయితే ఉంటుంది. బట్ మీరైతే పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేయాలి. అండ్ అది అది అయిన తర్వాత మాత్రం మీకు లైఫ్ పైన ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ అనేది వస్తుంది. ఐ మీన్ ఇన్ ఎ గుడ్ వే. ట్రస్ట్ మీ, యూ విల్ లవ్ ఇట్. సో వీడియో అయితే ఎండ్కి వచ్చేసింది. నేనైతే ఇలానే మంచి మంచి ట్రిప్స్ కి పోయి దీనికంటే మంచి మంచి వీడియోస్ చేయాలని కోరుకుంటున్నా. మీకైతే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. వీడియో ఎలా ఉందో కమెంట్స్ లో చెప్పండి. బాయ్ బాయ్.